అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 26 అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి ఎదురవబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగిన వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో మేధస్సు కలిగిన వ్యక్తులు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి విచిత్రమైన సంఘటనలు వీరి జీవితంలో మలుపులు కొన్ని చోటు చేసుకోబోతున్నాయి. అలాగే కొంతకాలంగా నెమ్మదిగా ఉన్నటువంటి ఒక విషయం ఏదైతే వీరిని బాధపడుతూ వేధిస్తూ ఉందో దానికి చక్కని పరిష్కార మార్గం కూడా కనబడబోతుంది. వీరి కుటుంబ సభ్యుల యొక్క మాటల్లో మృదుత్వం పాటిస్తే చిన్నపాటి విభేదాలు కూడా తొలగిపోయి తప్పకుండా సుఖ సంతోషాలతో అయితే వర్ధిల్లుతూ ఉంటారు. మధ్యాహ్నం వరకు ఒక శుభవార్త కోసం వీరు ఎదురు చూసిన సమయంలో తప్పకుండా చాలా కాలంగా ఎదురు చూసినట్టు ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు ఒక స్త్రీ కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా సందేశం అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక కొత్త ఆశ అయితే చిగురించే అవకాశం కూడా ఉంది. మరి ఆ స్త్రీ మీ కుటుంబానికి చెందినటువంటి స్త్రీ కావచ్చు, మీ సోదరిమణులు కావచ్చు, భార్య తరఫు బంధువులు కావచ్చు, మీ కార్యాలయంలో పనిచేసే ఒక సహోద్యోగి కూడా కావచ్చు, కొంతమందికి పాత పరిచయం ఉన్నటువంటి ఒక మహిళ కూడా మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఆమె చెప్పే ఒక మాట ద్వారా మీ నిర్ణయాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం కూడా మీకు ఎదురుకానుంది. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో కొంతపాటు మీకు ఆగిపోయినటువంటి డబ్బు యొక్క సమాచారం గురించి కూడా రావచ్చు. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు మంచి మంచి స్పందనలు కూడా లభించబోతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల నుండి ఏర్పడే భవిష్యత్తులో సరికొత్త లాభాలు వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థుల చదువుపై దృష్టి సారిస్తే మంచి ఫలితాలను అయితే ఎదుర్కోబోతున్నారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి సరికొత్త అవకాశాలు కూడా వీరికి ఎదురు రాబోతున్నాయి. సాయంత్రం తర్వాత జరిగే ఒక సంఘటన మీ ఇంట్లో ఆనందాన్ని అయితే నింపే అవకాశాన్ని అయితే ఉంది. ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సందేశం లేదా ఒక ఆహ్వానం నుంచి మీ మనసు తేలికపరుస్తుంది. అయితే రేపటి రోజున కొంతకాలం ఎదురు చూసిన ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. ప్రతి విషయాన్ని వెంటనే నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. కోపంతో ఏదైనా మాట్లాడితే మీకు చిన్న విషయం కూడా చాలా పెద్ద సమస్యగా కూడా మారే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క రాశిగల వారు తప్పకుండా అయితే చాలా శాంతంగా వహించవలసిన అవసరం కూడా ఉంది. కోపాన్ని ఎంత మాత్రం మీరు అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎన్నో చక్కటి పరిష్కార మార్గాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపోద్రేకులు కాకుండా ఓర్పును వహించటం, అలాగే శాంతంగా వహించటం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. అత్యంత శుభప్రదంగా అయితే రేపటి రోజున మీకు ఉండబోతుంది. తెలుపు రంగు, ఎరుపు రంగు, అలాగే నీలం రంగు మీకు చక్కగా అయితే కలిసి వచ్చే శుభ రంగులని అయితే చెప్పుకోవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత కూడా పెరిగే అవకాశం ఉండబోతుంది. 8 మరియు 4 అదృష్టపు సంఖ్యలుగా సూచించవచ్చు. ఈ సంఖ్యలు మీకు శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ నంబర్ గల ఈ సంఖ్య కల అంకెల్లో వచ్చే ఒక శుభ సూచకం కూడా మీకు భావించవచ్చు. పడమర దిక్కుగా ఒక ప్రయాణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, సమావేశాలు, సరికొత్త ప్రయత్నాలు ప్రయాణించేప్పుడు పడమర వైపు ప్రయాణించడం, ఆ దిశ మీకు శుభసూచకంగా భావించడం చాలా మంచిది. ఉదయం మీకు తప్పకుండా అయితే చాలా మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీకు రోజు చక్కగా అయితే మంచిగా ప్రారంభం కానుంది. మీకు అనుకూలంగా ఒక సమయం అయితే ఉండబోతుంది. ఆ శుభ సమయంలో మీ యొక్క రాశిగల వారికి, కొన్ని రంగాల వారికి అది శుభ సమయం అయితే చెప్పుకోవచ్చు. మరికొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే, కొన్ని రంగాల వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా, వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంటుంది. అనుకూలమైనటువంటి రంగాలు ముందుగా మనం తెలుసుకున్నట్లయితే కనుక ఉద్యోగ రంగంలో మీకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు, కొత్త బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం కూడా ఉంది. శుభవార్తలు వినే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి సరికొత్త కస్టమర్లు, పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావాల్సిన లాభదాయకమైన ఒప్పందాలు కూడా వీరికి వసూలు కాబోతున్నాయి. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సంసిద్ధంగా ఉన్న వారికి మంచి అవకాశాలు అయితే ఎదురు కాబోతున్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మరియు సరికొత్త టెక్నాలజీ ప్రాజెక్టుల గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క రాశిగల వారికి వ్యవసాయ రంగంలో పంటలకు సంబంధించిన శుభవార్తలు కూడా చాలా తీయటి కబుర్లు అయితే వీరికి లభించబోతున్నాయి.
అలాగే ఈ ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి కూడా ప్రతిభను గుర్తించే సరికొత్త అవకాశాలు రాబోతున్నాయి. ప్రతికూలమైనటువంటి రంగాలు, అలాగే రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ ఇటువంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టవలసిన అవసరం చాలానే ఉంది. ఆస్తి కొనుగోలు, వినియోగదారులు వంటివి జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. భూమి లేదా ఇల్లు కొనేటప్పుడు అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారాల గురించి భాగస్వాములతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఒప్పందాలు పెట్టుకునేటప్పుడు ఏమాత్రం మీరు ఆలోచించకుండా సంతకాలు చేయవద్దు. షేర్ మార్కెట్ వారు బాగా భావోద్వేగాలతో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. న్యాయ సంబంధితమైన వ్యవహారాల్లో వాదనల వల్ల కొన్ని పరిస్థితులు క్లిష్టంగా మారబోయే అవకాశాలు కనబడుతున్నాయి. సహనం ఎంతైనా అవసరం. కొత్త రుణాలు, కొత్త అప్పులు తీసుకోవడం, ఇతరులకు పెద్ద మొత్తంలో ఇవ్వడం, ఈరోజు మీరు అలా చేయకపోవడం చాలా మంచిది. రేపటి రుణం యొక్క బలాలను నమ్ముకొని మీరు ముందుకు సాగితే మంచి ఫలితాలు కూడా పొందబోయే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి అవకాశాలు మీకు సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ప్రతికూలమైనటువంటి రంగాల్లో మాత్రం ఓర్పుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలను సులభంగా అయితే పరిష్కరించుకోగలుగుతారు. మీ యొక్క కృషి, దైవం యొక్క అనుగ్రహం మీకు విజయం తప్పకుండా మీకు సొంతమవుతుంది. దైవానుగ్రహం ద్వారా మీకు ఒక సందేశం వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ఏ ఉద్దేశంతో అయితే, ఏ ప్రశ్న ద్వారా అయితే మీకు ప్రతి ఒక్కరిలో ఒక జీవితంలో ఒక వ్యక్తి అయితే కాదు, ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించడానికి, ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త చెప్పడానికి ఒక భగవంతుని యొక్క శుభసూచకం అనేది మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. మరికొందరు అయితే సహోద్యోగి, స్నేహితురాలు కూడా చాలా కాలంగా మీకు మాటలు లేనటువంటి ఒక పాత పరిచయస్తురాలు కూడా కావచ్చు. ఈ యొక్క రాశి గల వారికి గతంలో అపార్థాలు ఏర్పడినటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మాట్లాడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నటువంటి సంభాషణ వల్ల వీరి మధ్య విభేదాలు తగ్గి సంబంధాలు మెరుగుపడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. అదే సమయంలో మరికొందరు జాగ్రత్త పడవలసిన అవసరం కూడా చాలా గట్టిగా ఉంది. అందుకే ఫోన్ కాల్లో వచ్చే ప్రతి ఒక్క మాటలను కూడా మీరు ఆలోచించి స్పందించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. మీ యొక్క చర్చల్లో మీ యొక్క ఉద్యోగం గురించి, కుటుంబం గురించి, జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి సమాచారం తెలిపే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు రాబోతుంది. ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా రాబోయే వార్త ఏదైతే ఉందో రేపటి రోజున మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక సరికొత్త అవకాశాలను మీకు తీసుకురాబోతుంది. మంచి శుభవార్తను తీసుకురాబోతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీకు హాని చేయాలనే ఉద్దేశంతో ఉంటారు, కానీ అది ఖచ్చితం అనేది చెప్పలేము. వివేకంతో వ్యవహరించి మంచి సంబంధాలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ప్రశాంతమైన వాతావరణం తీసుకోవడం కూడా ఒక అది పెద్ద బలం అనేది చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, ఇటువంటివన్నీ కూడా మనశ్శాంతిని తగ్గించడం, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, కుటుంబంలో చిన్నపాటి విభేదాలు, మనస్పర్ధలు రావడం, ఇటువంటి పరిస్థితులు అన్నీ ఎదురవుతుంటే కనుక అది మీకు మీ కుటుంబ సాంప్రదాయంలో ఉన్నటువంటి కులదేవత ఆరాధన విస్మరించడానికి కూడా ఒక కారణం అవుతుంది అని తప్పకుండా అయితే పెద్దలు భావించి తీరుతారు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా కులదేవతను భక్తితో, శ్రద్ధలతో ఆరాధించడం కుటుంబ ఐక్యతను పెంచే ఆధ్యాత్మిక ఆచరణలో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఒక విషయం మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని తీరవలసి ఉంటుంది. కులదేవతను ఆరాధించేవారు కుటుంబానికి వేరువేరుగా అయితే ఉంటుంది. ఎవరికైనా కానీ ఒక కులదేవత ఉండరు. మీ ఇంటి పెద్దలను తాత ముత్తాతలను, పూర్వీకులను కనుక్కొని తరతరాలుగా పూజిస్తున్న మీ యొక్క కులదేవత ఎవరో తెలుసుకొని ఆ అమ్మవారిని తప్పకుండా మీరు పూజించవలసిన అవసరం కూడా ఉంది. ఆ ఆరాధ్య దైవాన్ని తప్పకుండా మీరు పూజించుకోవడం, అలాగే ఆమె దగ్గర మీరు తప్పకుండా సంకల్పించుకొని ఆమెకు నైవేద్యాలు పెట్టడం ద్వారా, ఆ కులదేవతకు మీరు తప్పకుండా ఆరాధించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా దర్శనం చేసుకోవడం మంచిగా అయితే భావిస్తారు. ఈ ఆరాధన మీకు మానసిక ప్రశాంతతను పెంపొందించడమే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క మధ్య సఖ్యతను కూడా పెంచే విధంగా ఉంటుంది. నిలిచిపోయినటువంటి పనులు సైతం కొంత ఉత్సాహంగా మీకు ముందుకు సాగే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున మీరు ఓం శ్రీం కులదేవతాయ నమః అనే మంత్రాన్ని అమ్మవారికే, లేదా ఓం శ్రీ కులదేవతాయ నమః అనే ఆ మంత్రాన్ని దేవుడికైతే మీరు జపిస్తూ ఉండడం చాలా మంచిది. రేపటి రోజున మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అయితే కులదేవత ఆరాధన అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోవడం ఎంతో మంచిది. ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని, ఇల్లంతా శుభ్రపరచుకొని, సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి, ఇంట్లో దీపారాధన చేసుకొని, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోవడం ద్వారా అన్ని మంచి మంచి శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో వెతుక్కుంటూ వస్తాయి. ఎన్నో మంచి శుభవార్తలు మీ కుటుంబ సభ్యులను ఆనందభరితం అయితే చేయబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.